ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం తలెత్తింది. శాసనసభ ప్రాంగణంలోకి చొరబడడానికి కారులో ప్రయాణిస్తున్న దుండగులు యత్నించారు. కారు బలంగా అసెంబ్లీ గేటును ఢీకొట్టడంతో గేటు విరిగిపడింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఓ కారు వేగంగా అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చింది. గేట్ను బలంగా ఢీకొట్టు లోపలికి వెళ్ళింది. అనంతరం వెంటనే బయటకు వెళ్ళిపోయింది. వాహనం ఎందుకు అసెంబ్లీలోకి దూసుకువచ్చింది, అది ఎవరిది అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రైవర్ రాజుకి గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీ సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన నేపథ్యంలో అసెంబ్లీకి ఉన్న అన్ని ప్రవేశ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పర్యవేక్షణను, తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నామన్నారు. అధికారులు ప్రవేశించే మార్గాల్లో అత్యవసర ప్రోటోకాల్ నిబంధనలు అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం తలెత్తింది. శాసనసభ ప్రాంగణంలోకి చొరబడడానికి కారులో ప్రయత్నిస్తున్న దుండగులు యత్నించారు. కారు బలంగా అసెంబ్లీ గేటును ఢీకొట్టడంతో గేటు విరిగిపడింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఓ కారు వేగంగా అసెంబ్లీ వద్దకు దూసుకువచ్చింది. గేటును బలంగా ఢీకొంటూ లోపలికి వెళ్ళింది. అనంతరం వెంటనే బయటకు వెళ్ళిపోయింది. వాహనం ఎందుకు అసెంబ్లీలోకి దూసుకువచ్చింది, అది ఎవరిది అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రైవర్ రాజుకి గుర్తించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అసెంబ్లీకి సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అసెంబ్లీకి ఉన్న అన్ని ప్రవేశ మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పర్యవేక్షణను, తనిఖీలను మరింత కఠినాంతరం చేస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రవేశించే మార్గాల్లో అత్యవసర ప్రోటోకాల్ నిబంధనలు అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.